2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఏటుకూరు నేషనల్ హైవే శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ తెలుగు పండుగకు వేదికైంది. 3, 4, 5 3 రోజుల్లో ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆయన ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోని దాదాపుగా ఎన్నో దేశాల నుంచి ఇక్కడకు తెలుగు ప్రజలు, తెలుగు భాషను అభిమానించేటువంటి వారు, తెలుగు సంస్కృతిని ఇష్టపడేటువంటి వారు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంలో నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్తర ప్రాజెక్టుగా తీసుకొని ముఖ్యంగా తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ మహాసభలు జరగాలి, దానికి మన పాత్రగా మనం ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఈ విషయం తెలియగానే గజల్ శ్రీనివాస్ గారితో ప్రత్యేకమైనటువంటి ఒక ఒప్పందాన్ని చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా లైవ్ ద్వారా ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేశాం. దీనికి సంబంధించి నా వెనుకున్నటువంటి ఈ యొక్క విశిష్టమైనటువంటి వ్యక్తులు, మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం వీరి గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం ఘనంగా పూర్తి కావాలంటే దానికి కొంతమంది సహాయ సహకారాలు చాలా 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 ముఖ్యం. దానిలో భాగంగానే ఇప్పుడు నా వెనుకున్నటువంటి వీరంతా నెంబర్ 1 మీడియా సంస్థలకు మేమున్నామంటూ ముందుకొచ్చారు. తెలుగు భాష మీద ఉన్నటువంటి ఒక ఇష్టం, మక్కువ, అభిమానం, ఆప్యాయత అన్నీ కలగలుపుకుని మేము మీకు సపోర్ట్గా ఉంటాం అని చెప్పినటువంటి పరిస్థితి. వీరంతా ఈరోజు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా వారు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అవార్డులను స్వీకరించారు. వారి మనస్సుకు ఇది తక్కువే కావచ్చు, కానీ ఈ శుభ సందర్భంలో ప్రపంచ తెలుగు మహాసభలు వేదికగా జరిగినటువంటి ఈ సన్మాన కార్యక్రమం ఏదైతే ఉందో అది వారి జీవితంలో ఒక రకమైనటువంటి మధురానుభూతి. దీనికి సంబంధించి మొట్టమొదటిగా మనం చూస్తున్నాం విజయ్ కుమార్ గారు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్కింగ్ చైర్మన్ తెలంగాణ. నా చేతిలో ఉన్నది ఆయనకి బహుకరించినటువంటి ఇది. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ఆయన ఏ రకమైనటువంటి ఆయన అభిప్రాయాన్ని. సార్ నమస్తే. ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మాకు ఎంతగానో సహకరించారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆయన్ని పరిచయం చేసినటువంటి మా గురువుగారు చింతా రుక్మానందరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంత మంచి ప్రోగ్రామ్ని ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. చాలా అద్భుతమైన కోఆపరేషను ప్రతి ఒక్కరిది. గజల్ శ్రీనివాస్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎంతమంది సహాయ సహకారాలు ఉన్నా ఆ సంకల్పం గొప్పది. ఆ గొప్ప సంకల్పంతో పాటు ఇటు ఉండడం వల్ల ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ఫంక్షన్లు చేయడం జరుగుతుంది 2వ రోజు. సో మీ నెంబర్ 1 ఛానల్కి, మీ బృందానికి నిజంగా మీరు అసలు నైటు కొంతమంది మేము పొద్దున వచ్చి చూసాం సార్, నిద్రలు లేవు పాపం మీ సిబ్బందికి. నిజంగా మీ అందరికీ హ్యాట్సాప్ సార్. మీ సిబ్బంది అందరికీ నెంబర్ 1 న్యూస్ ఇదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఈ యూట్యూబ్ ఛానల్, OTT ఛానల్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు మరింతగా మాకు ఎప్పుడు కూడా
మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ జింకా రామాంజనేయులు గారు, జేకే సిల్క్స్ అధినేత, జేఆర్ సిల్క్స్ అధినేత ధర్మవరం. ఈయన కూడా ఆయన ముందుకు వచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క సేవా తత్పరత, ఒక రకంగా ఆయన వ్యాపారంతో పాటు అనేక మందికి సహాయపడాలి అనే ఒక మంచి ఆలోచనతో ఆయన అడుగులు వేస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమంపై ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. నెంబర్ 1 మీడియా సంస్థల తరపున ఎట్లా ఫీల్ అవుతున్నారు? జై శ్రీరామ్. ముందుగా నంబర్ 1 ఓటీటీ ఛానల్ అధినేత అయిన సుధాకర్ అన్న గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న గజల శ్రీనివాసన్న గారి ఆధ్వర్యంలో త్రిపుర గవర్నర్ గారి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడము, పద్మశ్రీ గారి ఎంతో మహోన్నతమైనటువంటి పనీంద్ర శర్మ గారు వారి ఆధ్వర్యంలో ఈ అవార్డు ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద తీసుకోవడం మా జన్మ ధన్యంగా భావిస్తున్నాం. ఇందుకు సహకరించిన మా సుధాకర్ అన్న గారికి కృతజ్ఞతలు. నంబర్ 1 ఓటీటీ ఛానల్ ప్రపంచంలోనే నంబర్ 1 కావాలన్నది మా ఆకాంక్ష, కోరిక. ఎంతోమందికి ఉపాధినిస్తున్న ఈ ఛానల్, ఎంతోమందిని ఆదరిస్తున్న ఈ వేదిక తెలుగు జాతిని, తెలుగు సంస్కృతిని, తెలుగుదనాన్ని బ్రతికించడానికి ఎంతోమంది మహానుభావులు శ్రమిస్తున్న వారందరికీ పాద పద్మములకు నమస్కారములు. ఇంత గొప్ప కార్యక్రమం చేయుచున్న ముఖ్యంగా ఆంధ్ర సార్వసిత అధ్యక్షులైనటువంటి గజల శ్రీనివాసన్న గారికి పాదాభివందనములు. ఇంత బృహత్తర కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని ఎంతో గొప్పగా కనుల పండుగగా నేను ఈ 2 రోజులు ఇక్కడే ఉన్నాను. రోజు 30-40 వేల మంది జనాలు వస్తూ పోతున్నారు. నా జీవితంలో ఇంతమంది జనాలను ఒకే వేదిక మీద చూడడం ఇదే మొదటిసారి. చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. చాలా నా జీవితంలో ఇది మర్చిపోలేనటువంటి ఒక గొప్ప అద్భుతమైన సంఘటన. ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగాను గౌరవంగాను ఉన్నది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ దేవిరెడ్డి ఏడుకొండల గారు, కార్తికేయ డెవలపర్స్ గుంటూరు నుంచి. ఆయన కూడా నెంబర్ 1 మీడియా సంస్థలకు ఎంతో సహకరించినటువంటి వ్యక్తి. ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మా నెంబర్ 1 మీడియా సంస్థల తరపున. ఎట్లా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రామ్ని ఇంత జయప్రదం కావడానికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభలు అనే ప్రోగ్రాం ఒకటి ఉంటుందని చెప్పేసి నాకు మన నెంబర్ 1 ఛానల్ సాయి సుధాకర్ నాయుడు గారి ద్వారా మొన్న తెలిసింది. సాయి సుధాకర్ నాయుడు గారిని నాకు పరిచయం చేసింది మన రుక్మాంధరావు గారండి. ఆయన సలహాలతోనే ఈ ప్రోగ్రాం అనేది మేము ఎంటర్ అవ్వడం జరిగిందండి. కానీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలుగు భాష యొక్క గొప్పతనం, ప్రపంచవ్యాప్తంగా అసలు ఎంతమంది ఈ తెలుగు భాష గురించి కానీ ఈ భాష రక్షణకి ఎంతమంది అయితే కష్టపడుతున్నారో వీళ్ళందరినీ కూడా మేము చూడటం జరిగింది. కాబట్టి ఈ సభలు ఒక భాష రక్షణకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి నాకు అర్థమైంది. ఈ ప్రోగ్రాంకి నాకు ఈరోజు ఈ మూమెంటో తీసుకోవడానికి నేను నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. అటువంటి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి సాయి సుధాకర్ గారికి, అలాగే మన రుక్మాంధరావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా జీవితంలో మర్చిపోలేని రేజ్గా ఇది. ఎందుకంటే కార్తికేయ డెవలపర్స్ అనేటువంటి మా రియల్ ఎస్టేట్ కంపెనీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా తెలియడం జరిగింది. సో అటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మరొకసారి సుధాకర్ నాయుడు గారికి, రుక్మాంధరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మరొక ఆత్మీయ అతిథి అనవచ్చు మా నెంబర్ 1 మీడియా సంస్థలకు, వినిగల్ల సుమబాల గారు, మేనేజింగ్ డైరెక్టర్ విఎస్బి అకాడమీ విజయవాడకు సంబంధించి. ఆమె అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు చాలా ధన్యవాదాలు ప్రత్యేకంగా. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ కార్యక్రమాలను చూస్తున్నారు, దీనికి సంబంధించి మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్. తెలుగు అంటేనే అమ్మ గుర్తొస్తూ ఉంటారు, ఇప్పుడు లేరు. అసలు ఫస్ట్ నేను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నది దానికోసం.
అలానే మేము ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చేస్తాము మా అకాడమీలో, ట్రైనింగ్, ప్రాసెసింగ్ అండ్ అడ్మిషన్. సో తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అక్కడ స్థిరపడి మంచి తెలుగు అక్కడ కూడా నేర్చుకొని మాట్లాడాలని మా కోరిక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి శ్రీ చింతా రుక్మాంగధరరావు గారు, ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు. ఆయన పేరు తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. ఆయన ఏదైతే సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం ఉపయోగపడాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు. ఇది ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియగానే మమ్మల్ని సంప్రదించడం, దానికి సంబంధించి ఆయన కూడా ముందుకు రావడం అనేది శుభ పరిణామంగా చూడొచ్చు. రుక్మాంగధరరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ప్రపంచ తెలుగు మహాసభలు, 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నటువంటి ఈ వేదిక దగ్గర ఒక త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారి చేతుల మీదుగా సహస్రావధాని అయినటువంటి మాడగుల నాగఫణి శర్మ గారు అలాంటి ఎంతో ఉద్దండ మహానుభావుల చేత ఈ పురస్కారాన్ని అందుకోవడం, ఈ పురస్కారం కూడా నేను #1 ఓటీటీ, #1 న్యూస్ ఛానల్ అధ్యక్షుడైనటువంటి వ్యవస్థాపకులైనటువంటి శ్రీ సాయి సుధాకర్ నాయుడు గారికి సహకరించడం ద్వారా ఆయన నాకు ఎంతో ప్రేమతో, అభిమానంతో నాకు ఈ సన్మానాన్ని, సత్కారాన్ని ఇచ్చారు. మరి నేను జీవిత పర్యంతము ఆయనకు నా వంతుగా నేను ఎన్నడూ కృషి చేస్తూనే ఉంటాను. ఆయన మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఈరోజు మాందేశ్వర విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆ మాందేశ్వరుడు ఆయనకి నాలాంటి వ్యక్తులను 100 మందిని కాదు, 1,000,000 మందిని ఇస్తాడని నేను అయితే విశ్వసిస్తున్నాను. అది దేవతా శక్తి, దైవశక్తి. కాబట్టి ఇక్కడ ఆయన ఒకసారి నేను ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎంతోమంది ఉద్దండుల దగ్గర తీసుకున్నాను. వాళ్ళు ఈరోజు నాకు ఇచ్చారు, సత్కరించారు, ఆశీర్వదించి పంపించారు. కానీ సాయి సుధాకర్ నాయుడు గారు, ఎంఎస్ఆర్ గారు నాకు జీవితాంతం నాకు కూడా ఉండే వ్యక్తి. నేను ఆయన కూడా ఉంటాను. ఆయన పడి లేచిన కెరటము అంటారు, కానీ కెరటం ఒకసారి పడుతుంది, లేస్తుందేమో, కానీ కొన్ని వేల సార్లు పడి లేచిన కెరటం. ఆయన ఈ రాష్ట్రంలో ఒక మహోన్నతమైన వ్యక్తి, వేల లక్షల మందిని ప్రభావితం చేసి సహాయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి నేను ఒక సహాయకుడిగా ఉండడం అనేది నిజంగా అదృష్టం. ఆ #1 ఓటీటీ ద్వారా, ఆ లోగో ద్వారా ఉన్నటువంటి ఈ మెడల్ తీసుకోవడం కూడా నిజంగా అదృష్టం. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తికి ఉపయోగపడి గొప్ప సత్కారాన్ని అందుకున్నానంటే అది మాటల్లో చెప్పినటువంటి ఒక దివ్యానుభూతి. ఇలా చెప్తూ పోతే ఎంతో ఉంది ఆయన వెనుక కృషి. మరి ఎంతో మహోన్నతమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి ఒక శిఖరానికి నేను సహాయం చేసి దానికి కృతజ్ఞతగా తీసుకున్నటువంటి బహుమానము, ఇవన్నీ ఈ సత్కారం కూడా జీవితంలో మర్చిపోలేను. మా ఇంట్లో నేను జీవితాంతం దీన్ని గుర్తింపుగా పెట్టుకుంటాను. వచ్చిన వాళ్ళందరూ కూడా చూపిస్తాను. ఇలాగే నా సహచరులందరూ కూడా సంతోషపడతారని, మరిన్ని కార్యక్రమాలకు #1 ఓటీటీ వెనుక ఒక మహాసైన్యం తయారవుతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. శుభం. థ్యాంక్ యూ సార్. మరొక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ రవీంద్రజిత్ గారు, ఫౌండర్ అండ్ విజనరీ, జై ద్వారకా క్యాంపెయిన్ జనరల్ సెక్రటరీ. ఆయన కూడా #1 మీడియా సంస్థలకు ఎంతగానో సహకరించినటువంటి వ్యక్తి. ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఈరోజు ఆయన సన్మానం, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, తెలుగు ప్రపంచ మహాసభలు ఎట్లా ఉన్నాయి ఏంటనేది. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం. జై ద్వారకా, జై శ్రీకృష్ణ. ముందుగా నా పరిచయం చేసుకుంటాను. నా పేరు రవీంద్రజిత్, ద్వారకా అర్జున్ రవీంద్రజిత్గా నన్ను సంబోధిస్తారు. సో జై ద్వారకా క్యాంపెయిన్ అనే దానికి ఫౌండర్ అండి. మేము ద్వారకా ఎక్స్కవేషన్స్ ఒక 20 సంవత్సరాలుగా ఆగిపోయిన వాటిని పునర్ప్రారంభం చేయడానికి మా క్యాంపెయిన్ హైదరాబాద్ నుంచి 2024లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను దీనికి తెలుగువాడిగా గర్విస్తూ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మన గజల్ శ్రీనివాసరావు గారు ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి నన్ను ఆహ్వానించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే క్యాంపెయిన్ ఉందో, శ్రీకృష్ణ భగవంతుని యొక్క క్యాంపెయిన్ని గుర్తించి, ఒక తెలుగువాడిగా గుర్తించి నన్ను ఇక్కడ పిలవటం జరగటం, గజల్ శ్రీనివాస్ గారు, అట్లాగే సుధాకర్ గారు, #1 సుధాకర్ గారు. అయితే వీరిని పరిచయం చేసిన 2 మిత్రుల పేరు నేను తప్పక చెప్పాలి. ఒకటి విజయ్ గారు, ఇంకోటి రుక్మంతగా రావు గారు. సో వారిద్దరూ
మరి నా గురించి చెప్పడం జరిగింది. వారు విని వెంటనే మరి గజల్ శ్రీనివాస్ గారు మీరు ఆల్రెడీ చూసిన వీడియోలో సహకారానికి ముందంజ వేశారు. అలాగే సుధాకర్ గారు కూడా ముందంజ వేసి ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే శ్రీకృష్ణ భగవంతుని గురించి ప్రపంచం అంతా ఖ్యాతి గడించేలాగా చేసిన ఏకైక నటుడు ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు చెప్పచ్చు. సో అలాగే మళ్ళీ ఈరోజు శ్రీకృష్ణ భగవంతుని గురించి ప్రయత్నిస్తున్న ఒక తెలుగువాడిని గుర్తించిన ఒక తెలుగు నేలలుగా ఒక తెలుగు సభగా మీరు అంటే ఇక్కడ చిన్న ఒక గమనం ఏంటంటే శ్రీకృష్ణ భగవంతుడు ఎన్టీ రామారావు గారి ద్వారా వీరి ఆత్మలోకి ఈ సంకల్పం తెప్పించారని భావిస్తూ సో ఈరోజు ఇంత గొప్పగా జరుగుతున్న ఈ మహాసభలకి ఎంతో గొప్ప ఆశీస్సులతో జరుపుతున్న అండ్ సహకారంతో జరుపుతున్న మీడియా మిత్రుల సహకారంతో జరుపుతున్న అన్ని విధాలకి మేము గ్రీటింగ్స్ చెప్తూ సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. మరొక సన్మాన గ్రహీత నిఖిల్ సత్యకృష్ణ గారు మనం చూస్తున్నాం. లైటింగ్ సొల్యూషన్స్ రాజమండ్రి. ఆయన కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎలా ఫీల్ అవుతుంది? ఇంతమంది పెద్దల ముందు అవార్డు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఇటువంటి ఈవెంట్కి నేను రావడం అవార్డు తీసుకోవడం ఇది నాకు ఫస్ట్ టైం యాక్చువల్గా. సో దానికి ఏంటంటే ఎంతగా తోడ్పడిన ఓటీటీ ఛానల్ సుధాకర్ నాయుడు గారికి, మీ స్టాఫ్ గారికి ముందు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మాకు చాలా అవకాశాలు వస్తాయి, కానీ ఎంత పెద్ద వేదిక ముందు ఇలాంటి అవకాశం రావడం, ఇలా పురస్కారం అందుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం. ముందు మీరు ఇలాంటి మీడియా పార్ట్నర్స్ ఇంకా ఎక్కువ చేయాలని, దాంట్లో కూడా మేము భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆలోచన ఆశయం నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా సంఘ సేవకులుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. నూతక్కి వేణుగోపాలరావు గారు. ఆయన వేణు అంటారు షార్ట్కట్లో. నూజివీడు ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఉంది. ఆయన కూడా ఈ యొక్క సన్మాన గ్రహీతగా మాలో ఒకరుగా ఉన్నారు. ఆయన అభిప్రాయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ వేదిక మీద పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారు, కానీ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అవి కూడా అభినందనీయం. ఎట్లా ఫీల్ అవుతుంది? ముందుగా నెంబర్ 1 ఛానల్ అధినేత మంచాల సుధాకర్ నాయుడు గారికి, నెంబర్ 1 ఛానల్ కుటుంబ సభ్యులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నెంబర్ 1 ఓటీటీ ప్రపంచ తెలుగు మహాసభలు అనే ఒక కార్యక్రమాన్ని ఓటీటీ ద్వారా ప్రపంచానికే తీసుకువెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ చేరవేసేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నెంబర్ 1 ఛానల్ అధినేత, నెంబర్ 1 ఛానల్ స్టాఫ్ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ మంచాల సుధాకర్ నాయుడు గారు, నెంబర్ 1 ఛానల్ ఎండీ గారు సామాజిక స్పృహ, అడుగు బలహీన వర్గాల ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకి సేవ చేసేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ ఛానల్ పేరు మీద నాకు ఒక అవార్డుని ప్రపంచ వేదిక మీద త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారి చేతి మీదకి ఇప్పించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. నేను నెంబర్ 1 ఛానల్లో కూడా కుటుంబ సభ్యుడినే. ఆ నెంబర్ 1 ఛానల్లో నేను కూడా ప్రయాణం చేస్తూ ఉంటాను. ఆ ఛానల్ ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఓటీటీ అనేది ఏ విధంగా అయితే ప్రారంభమైందో అది 100 కోట్ల మంది ప్రజలకి చేరువై భారతీయ ప్రజలకి చేరువవ్వాలి. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు, కోట్లాది మంది తెలుగువారికి హృదయాల్లో నెంబర్ 1 స్థానాన్ని సుస్థిరంగా సంపాదించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ అధినేతకి, ఛానల్లో యాజమాన్యం, మేనేజ్మెంటు, అట్లాగే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.